వచ్చి వాళ్ళకి ఇంటింట్లోని ఉండే ఏ విధంగా మోసం అయ్యిందో, వాళ్ళకి ఏ విధంగా మోసపోయారా, ఓటు వేసి మోసపోయారా అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందన చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక విధంగా మోసపోయారనేది విషయం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ అందరూ కూడా చాలా స్పందన అనేది ఎలా ఉందంటే చాలా అంటే అది అదే ఇంత ఓటు వేసి జగనన్న ఉన్న టైంలోని మాకు కరెంటు బిల్లులు ఒక 200 లోపు వచ్చేవి, ఇప్పుడు 700 800 అలా వస్తుంది. అలాగే చాలామందికి పెన్షన్స్ కూడా అయిపోయాయి. జగన్ గారి టైంలో సచివాలయం అనేది చాలా బాగుండేది. ఇప్పుడు వీళ్ళు వెళ్తూ ఉంటే అంటే టీడీపీ హయాంలో వచ్చిన తర్వాత ఏదైనా సచివాలయం పని మీద వెళ్తూ ఉంటుంటే అక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే అక్కడ ఉండే అధికారులు కానీ అధికారంలో ఉన్న ఉండేవాళ్ళు కానీ ఏమంటున్నారంటే గసిరేస్తున్నారంట వీళ్ళని. ఏదైనా ప్రాబ్లం వచ్చి అంటే జగన్ గారి టైంలోనమ్మా మాకు కాళ్ళ దగ్గరికే అన్నీ జరిగేవి. ఇప్పుడు రేషన్ తీసుకోవాలన్నా కూడా మాకు ఇంటి చివర వచ్చేది, మేము ఈజీగా తీసుకునే వాళ్ళం. ఇప్పుడు దానికోసం వెళ్ళి పెద్దగా లైన్ కాసి పడగాపులు కాయాల్సి వస్తుంది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది మాకు నిజంగా పెన్షన్ తీసేస్తున్నారు, మేము వచ్చింది మాకు బాగాలేదు నిజంగా అని చెప్పి సదరన్ సర్టిఫికేట్ చూపించినా కూడా వాళ్ళు ఇవ్వట్లేదంట. అంటే బాబు గారు ఏమనుకుంటున్నారంటే మొత్తం కాళ్ళు చేతులు పూర్తిగా పడిపోయి చచ్చిపడిపోతే కానీ ఇవ్వరేమో అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్ కూడా అదే చెప్తున్నారు. మరి ఇంతకన్నా మరి మాకు అంగవైకల్యం ఉంది అని మేము సదరన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు కూడా వాళ్ళు మమ్మల్ని మా మాట పరిగణనలోకి తీసుకోవట్లేదు అని చెప్పి జనం అంతా కూడా చెప్తున్నారు. మరి వచ్చి 18 నెలలు అయింది కూడా ఈ రోజు వరకు కూడా వీళ్ళ స్పందన ఎలా ఉందంటే, మరి ఈ రోజు నేనైతే ఎంతో చక్కగా రూలింగ్ పార్టీ వేరేది కావచ్చు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నా కూడా స్పందన అనేది చాలా బాగుంది. అంటే చాలా దగ్గరలో ఎలా ఉంటుందంటే జడుస్తారు, ఇక్కడైతే జనాలు అయితే ఎవరు ఏమాత్రం కూడా జడట్లేదు. సరే ఉన్నది ఉన్నమాటగా చెప్పేస్తున్నారు. అందుకని జగన్ గారు దీంట్లోని ఆయన హయాంలోని నేను ఉండి కార్పొరేటర్గా ఉండడం అనేది నాకు నిజంగా గర్వంగా ఉంది. జగనన్న ఉన్న టైంలో నేను ఇలాగే చెప్పాను, ఇలాగే ఎంతే కాన్ఫిడెంట్తో మాట్లాడాను, ఇప్పుడు కూడా ఇలాగే మాట్లాడదంటే మా జగన్ గారి ప్రభుత్వం బాగుంది కనుక ఈరోజు తలెత్తుకొని తిరగగలుగుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మాజీ ముఖ్యమంత్రి వర్యాలకి నమస్కారం తెలియజేస్తూ, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని 41 వార్డులో ఇంత జనసమూహంలో మొదలుపెట్టాం. ప్రతి ఇంట్లో కూడా స్పందన బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో అన్న అంటున్నారు, పెద్దవాళ్ళు అయితే మా అబ్బాయి అంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఎంతో ఎంతో బాగుంది. 18 నెలలు అయ్యి బాబు గారు వచ్చారు, కానీ ఈరోజు వరకు ప్రతిదీ ఏది కట్ చేద్దాం కరెంటు బిల్లు పెంచి ఏదో అమ్మఒడి కట్ చేద్దాం, ఇది కట్ చేద్దాం, ఇదే అమ్మఒడిని తిరిగేసి రాసి ఆయన వేరేగా పెట్టాడు. ముందడుగైనా ఒకటి పెడతాడు, వెనకడుగైనా ఒకటి పెడతాడు. ప్రతిదీ కూడా కాపీ టు పేస్ట్ చేస్తున్నాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ ప్రజలకు ఉపయోగపడ్డాయి. ఆయన చేసిన పనులన్నీ విజయవాడలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కార్యక్రమాలు చేశారు. ప్రతిది కూడా అన్ని కార్యక్రమాలు 100% చేసుకొచ్చారు. ఈరోజు ఫ్రీ బస్ అన్నారు, అందులో 10% కూడా లేదు. ఇక్కడ ఎక్కితే మళ్ళీ విజయవాడలో దిగాలన్నారు. కనీసం మా కొత్త వలస దాటి వెళ్ళకపోతున్నాం, జిల్లా దాటి. అంటే పరిస్థితి ఎలాగుందంటే ఆటో వాళ్ళు కడుపు కొట్టారు, వికలాంగులు కడుపు కొట్టారు. వికలాంగులకి అయితే మరీ ఘోరం. వాళ్ళు డైరెక్ట్గా వికలాంగులని కనబడుతుంది అందరికీ, అయినా వాళ్ళకి సర్టిఫికేట్ లేదని తీస్తారు. అంటే దొంగ సర్టిఫికేట్ చేసి వచ్చి ఇస్తారనమాట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ బాగున్నాయి. కాబట్టి నెక్స్ట్ టైము అత్యంత మెజార్టీతో వస్తుంది. మేమందరం దగ్గరుండి ఆయనకి ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలందరూ అంటున్నారు. ప్రతిదీ కూడా ఓటు వేసి గెలిపించి ఆయన్ని మళ్ళీ మేము ఏమి అడిగారో అన్నీ ఇస్తారు. అమ్మఒడి తీస్తారు, కొన్ని 1500 ఆ మహిళలకు ఇస్తారన్నారు, అది తీస్తారు. తర్వాత 15,000 తీస్తారు, కరెంటు బిల్లు పెంచారు, వికలాంగులు తీస్తారు. ఇప్పుడు రేషన్ కార్డులు వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళకే రేషన్ కార్డులు తగినవన్నీ తీసేస్తారు. ఉద్యోగ భృతి కూడా తీస్తారు. ఏమన్నా నేను వచ్చిన వెంటనే మీకు అడిచేస్తాను, సంపాదిస్తానన్నారు. ఈరోజు స్టీల్ ప్లాంటు బల్లగుద్ది రామ్మోహన్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకెందుకు నేనున్నాను, అది ప్రైవేటీకరణ అవ్వదు అన్నారు. కానీ అందులో ఉన్న 58 దీంట్లో ఆల్రెడీ 32 ప్రైవేటీకరణ చేశారు. అంటే ఎంత మోసం అంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మోసం. కాబట్టి
మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే గెలిపించుకుంటామని ప్రతి ప్రజలు చక్కగా చెప్తున్నారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము ఇదంతా అందరి దగ్గరికి వెళ్తున్నాం, ప్రతి వాళ్ళని అడగడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటున్నాయో కనుక్కోవడానికి. జై జగన్.